హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ ఛానల్. నేను రోజు యూజ్ చేసే మైక్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. చాలామంది అడుగుతున్నారు కదా కామెంట్ సెక్షన్లో. సో ఇవాళ గ్యాజెట్ రివ్యూ వచ్చేసి మనకి వైర్లెస్ మైక్ అనమాట, మ్యాగ్నెటిక్ సపోర్ట్తో. సో ఇదైతే అన్బాక్స్ చేద్దాం. సో ఇదైతే Q81 అనే మోడల్ నేమ్ అనమాట. సో నేనైతే ఇది మొబిటెక్ గ్యాజెట్స్ అనే వెబ్సైట్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. సో ఇదైతే నాకు ఇవాళ అయితే డెలివరీ వచ్చింది. సో మనకి దీని బాక్స్ కంటెంట్స్ అనేది చూద్దాం. సో ఇదైతే మీకు 1500 పడుతుంది అనమాట. సో ఇదైతే నాకు ఆన్లైన్లో 1500 అయితే పడింది అనమాట. సో దీని బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి వైర్లెస్ మైక్రోఫోన్ యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది తెలిసిందే, ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్ కేబుల్. సో ఇదైతే మనకి వీళ్ళు టైప్ A టు టైప్ C అయితే ప్రొవైడ్ చేశారు, బ్లాక్ కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవైతే క్లిప్స్ అనమాట. సో మీరైతే షర్ట్ బటన్స్ కానీ లేకపోతే ఎక్కడ పెట్టుకున్నా కూడా క్లిప్ బటన్స్ అనమాట, మ్యాగ్నెటిక్తో వస్తున్నాయి. సో ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కేస్ అనమాట ఇది. సో ఇదైతే మనం దీన్ని ఫస్ట్ క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు వీళ్ళు. సో అదే, సో ఇదనమాట బాక్స్ కంటెంట్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మెయిన్ మైక్ గురించి మాట్లాడుకుంటే, సో ఇదైతే మనకి టైప్ Cతో అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే ఐఫోన్స్కైనా ఆండ్రాయిడ్కైనా దేనికైనా సరే ఈజీగా ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో ఇదైతే మనకి వైర్లెస్ మైక్స్ అనమాట. 2 వైర్లెస్ మైక్స్ అయితే వస్తున్నాయి మీకు. సో ఇది ఫస్ట్ మీరు తీసుకున్న మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడైతే మీకు చిన్న చిన్న స్టిక్కర్స్ అయితే ఉంటాయి అనమాట. సో టైప్ C పోర్ట్కి. సో మీరు ఆ ఫస్ట్ గ్రీన్ లేయర్ స్టిక్కర్స్ని అయితే మీరు రిమూవ్ చేసుకోవాలి. సో అప్పుడైతే ఇవి ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట, పిన్స్ 2. మీరు ఒకవేళ మామూలుగా మీరు స్మార్ట్ వాచెస్కి ఛార్జ్ పెడతారు కదా, అలాగా 2 పోర్ట్స్ ఉంటాయి అనమాట, చిన్నవి. సో ఇలా అయితే అటాచ్ అవుతాయి. ఇవైతే మ్యాగ్నెటిక్ అనమాట, క్లిప్ అనమాట. మీరు మామూలుగా అయితే ఇందులో మ్యాగ్నెట్ వస్తుంది, మ్యాగ్నెట్ అయితే ప్రొవైడ్ అయ్యిద్ది. సో షిఫ్ట్గానే ఉంది ఇది కూడా. సో అలా అయినా పెట్టుకోవచ్చు, లేదు మీకు ఇంకా సేఫ్టీగా ఆడి ఏటైనా పరిగెడుతున్నా ఉన్నా కూడా సో ఇదైతే బాగా స్టిక్ అవుతుంది. సో 2 వైర్లెస్ మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఈ చిన్న స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేయండి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అయితే పెద్ద స్టిక్కర్ ఉంటుంది అనమాట. సో అప్పుడైతే మీకు ఇంకా స్టిఫ్గా స్టిక్ అయ్యిద్ది. సో ఇది కూడా రిమూవ్ చేసుకోండి, ఇది కూడా అయితే రిమూవ్ చేసేయండి. సో ఇలా అన్నమాట. సో మీరైతే ఇది మీకు డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూ సెక్షన్స్ కానీ లేకపోతే మామూలుగా ఇంట్లో కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇదైతే బాగుంటుంది. సో దీని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి, సో ఇదైతే మనకి రిమూవ్ చేశాక సో మీరు ఇలాగా అటాచ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ వస్తుంది అనమాట, రైట్ సైడ్ ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉందో, లెఫ్ట్ సైడ్ అనేది ఎంత ఉందో. సో ఇదైతే పోర్ట్స్ అయితే వీక్గా ఉన్నాయి కొంచెం, అందుకని అది నేను నోటీస్ చేశాను. సో అందుకే మీరు కొంచెం ఇంకోండి అలా అనమాట. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ చూసుకొని ఇక్కడ డిస్ప్లేలోకి వచ్చాక అప్పుడు ఫిట్ అయినట్టు. సో అలాగైతే మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ఇది సేమ్ ఎలా ఉంటుందంటే మనకి ఎయిర్పోడ్స్ యూజ్ చేస్తాం కదా మనం, సో అలాగే అనమాట. కేస్ ఒక ఛార్జింగ్ పెడితే చాలు. సో అందులో ఉన్న మైక్స్ మనకి ఎన్నిసార్లు అయినా ఛార్జ్ అవుతాయి. సో ఇదైతే మనకి కేస్ వచ్చేసి మనకి ఇదైతే ప్లాస్టిక్కే, అంతేం కాదు, జస్ట్ కాకపోతే లుకింగ్ అయితే బాగుంది, పట్టుకోవడానికి కూడా బాగుంది. సో మనకి ఇదైతే సింగిల్ ఛార్జ్ అనమాట. సో సింగిల్ ఛార్జ్ అయితే 7 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అంటారు కంపెనీ వాళ్ళు అయితే చెప్పేది, అది దీని ఫీచర్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అదే మీరు కేస్లో పెట్టేసి ఇది ఎన్నిసార్లు ఛార్జ్ అయ్యిందంటే అలాగా ఒక 25 hours అయితే వస్తుంది అనమాట. సో కేస్ ఒక బ్యాటరీ లైఫ్ అనమాట అది. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఇది ఛార్జింగ్లో చూపించగానే మీరు మళ్ళీ ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టైప్ C పోర్ట్తో వస్తుంది కాబట్టి ఇది రిసీవర్ అనమాట. సో ఇది టైప్ C పోర్ట్తో వస్తుంది కాబట్టి మీకు ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ దేనికైనా సపోర్ట్ చేసిద్ది. సో ఇందులో అయితే ఇది వచ్చేసి మనకి టైప్ C మోడల్ అనమాట. సో ఇందులో iOS మోడల్ కూడా ఉంది. సో అది కూడా నేను తెప్పించాను. సో అది కూడా
అది మీకు లైట్నింగ్ కేబుల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్ మొత్తం ఇదే, కాకపోతే అది లైట్నింగ్ కేబుల్ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 2 మెథడ్స్లో అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇదైతే మనకి డిస్ప్లే కూడా బాగుంది. సో ఇలాగా బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉందో అని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే పవర్ ఆన్ బటన్ కదా, ఇదైతే మీరు జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో ఇలాగ తీయంగానే మీకైతే రిసీవర్ పెట్టగానే మీకైతే కనెక్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడాలి ఈ సెగ్మెంట్లో. సో అందుకే నేనైతే మెయిన్ తెప్పించిన విషయం. నెక్స్ట్ వచ్చేసి ఈ 1500 రూపీస్ బడ్జెట్లో మనకి ఈ మ్యాగ్నెటిక్తో అయితే రావట్లేదు అనమాట. మిగతా నేను చాలా కంపేర్ చేసి చూశాను. సో ఆల్సో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ Q81 అనే మోడల్ నేను ఆల్రెడీ అమెజాన్లో నోటీస్ చేశాను, అండ్ ఫ్లిప్కార్ట్లో నోటీస్ చేశాను, అండ్ వేరియస్ యాప్స్లో అయితే నేనైతే షాపింగ్ యాప్స్లో అయితే నోటీస్ చేశాను. సో అందులో అయితే మనకి అరౌండ్ 2.5K ఉంది, అంటే 2500 ఉంది, లేకపోతే 1800 ఉంది, అలాగా 2000 పైన అలా ఉందన్నమాట. సేమ్ ఇదే మోడల్, కాకపోతే మీకు వేరియస్ వెబ్సైట్స్లో వేరియస్ ఆస్పెక్ట్స్లో అయితే దొరుకుతున్నాయి ఆన్లైన్లో. సో నేనైతే ఇది 1500కి అయితే ఈ ఒక్క వెబ్సైట్లో అయితే నాకు అయితే దొరికింది. సో అందుకే ఇదైతే నేను పర్చేజ్ చేశాను. సో మీకైతే ఇప్పుడు నేను మైక్ క్వాలిటీ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు మాట్లాడేదంతా మైక్తో కాదు, వితౌట్ మైక్ అయితే మాట్లాడుతున్నాను. సో నేనైతే రూమ్లో ఉన్నాను అనమాట, స్టూడియోలో. సో ఇందులో అయితే మీకు టైప్ Cకి సపోర్ట్ చేస్తుంది ఈ మైక్స్ కూడా. ఒకవేళ ఛార్జ్ పెట్టుకోవాలంటే ఛార్జ్ పెట్టచ్చు. సో అండ్ ఇది మనకి దీని రేడియస్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మీకు ఇదైతే 30 మీటర్స్ వరకు ఎంత దూరం ఉన్న డిస్టెన్స్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తారు కంపెనీ వాళ్ళు వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, మీకు అంత హెవీ ఉండదు అసలు, చాలా లైట్ వెయిట్ ఉంది. సో మీరైతే ఒక కాయిన్ సైజులో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, ఆ సైజులో అయితే ఉంటుంది, అది మొత్తం ప్లాస్టిక్కే. సో ఇది వచ్చేసి ఇక్కడైతే మీరైతే టైప్ C మన కేబుల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు దాంతో ఛార్జ్ అయితే పెట్టచ్చు. సో ఇదైతే మనకి ఒక 2 అవర్స్ దాకా అయితే ఛార్జ్ పెడితే ఫుల్ ఛార్జ్ అయితే అంటున్నారు. నెక్స్ట్ వచ్చి మీకైతే నాయిస్ క్యాన్సిలేషన్ గురించి అయితే ఇది మీరు ఇలా ఆన్ చేయగానే ఈ బటన్ ప్రెస్ చేయగానే మీకైతే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ బటన్ ఆఫ్ చేశారనుకోండి అప్పుడు అదే ఆఫ్ అయ్యిద్ది, డబల్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిల్ అనేది ఆన్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఒక ప్రోడక్ట్ రివ్యూ అనమాట. సో నేను మీకైతే మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుకోవడం ఆడియో అయితే వినిపిస్తాను. సో ఇప్పుడు దాకా మేము మాట్లాడింది అయితే వితౌట్ మైక్ అనమాట. సో ఇప్పటి నుంచి మేము మాట్లాడుతున్న అయితే విత్ మైక్ అనమాట. సో మీరైతే క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు మైక్ అయితే పెట్టుకుని అయితే మాట్లాడుతున్నాను. సో నేను కూడా మైక్ పెట్టుకున్నానండి, 2 మైక్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో మీకు వాయిస్ క్లారిటీ అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాము. సో మీరైతే ఆ బటన్ మీద సింగిల్ ట్యాప్ అయితే ఒకసారి చేయాలి, అప్పుడు మీకైతే రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు నాయిస్ క్యాన్సిల్ అనేది ఎనేబుల్లో ఉంది. సో మీకైతే ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని కూడా మీకైతే చూపిస్తాము. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఈ బాక్స్ నుంచి అయితే ఓపెన్ చేసి మీకైతే ప్లగ్ అండ్ ప్లే అనమాట, తీసి ఫోన్కి అటాచ్ చేసి వాడుకోవడమే, ఇంకేం లేదు. సో ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను. సో మీకైతే ఇలా కదా డిస్ప్లే అయితే కనబడుతుంది. సో మీరైతే ఇలా ఓపెన్ చేయగానే ఇది ట్రాన్స్మిటర్ అనమాట. సో ఇది ట్రాన్స్మిటర్ రిసీవర్ అనమాట ఇది. సో ఇదైతే మీరు ఇలాగ ఫోన్కి అయితే ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో ఇలా కనెక్ట్ చేయగానే మీకైతే ఈ 2 అయితే లైట్స్ ఎగులుతాయి, TX1 TX2 అని. సో బ్లింక్ అవుతూ ఉందంటే మీకు రెడీ టు పేర్ అనమాట. మీరు బయటికి తీయగానే మీకైతే అది బ్లింక్ అయ్యిద్ది, బ్లింక్ అవడం అయితే స్టాప్ అయ్యిద్ది అనమాట. సో ఇలా మీరైతే 2 అనేది బయటికి తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అయితే ఇప్పుడు కనెక్ట్ అనమాట. సో అన్నీ స్టేబుల్గా అయితే మీకు లైట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరైతే ఇంకా ఇందులో ఫోన్లో వీడియో ఆన్ చేసుకుని మాట్లాడడమే. సో నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఇది అనమాట వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో అయితే నేను పర్చేస్ చేశాను. సో మీకైతే ఇది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదైతే మొబిటెక్ గ్యాజెట్స్ అనే వెబ్సైట్ అనమాట. సో 1500 రూపీస్ అయితే పడింది నాకు. సో ఇది ఓవరాల్ ప్రోడక్ట్ రివ్యూ వచ్చేసరికి మైక్ మాట్లాడుతున్నావు కదా సాయి, వితౌట్ మైక్ మాట్లాడుతున్నాను ఇప్పుడు.
సో ఇదైతే మనకి బెస్ట్ అని చెప్తున్నాను ఈ సెగ్మెంట్లో, 1500 రూపీస్ సెగ్మెంట్లో. నార్మల్గా అయితే మనం అంటే బేసిక్ యూట్యూబర్స్కి కానీ ఇలాగ చిన్న చిన్న వాటికైనా మనకైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే సో ఎంతసేపు 10,000, 20,000, ₹1,00,000 పెట్టి మైక్స్ కొనకుండా అంటే నార్మల్గా బడ్జెట్లో అయితే ఇవి 2K లోపు అయితే నాకు ఇది బెస్ట్ అనిపించింది. సో ఇది ఈ ప్రోడక్ట్ ఒక రివ్యూ వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.